సో ఎక్కడ చూసినా సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కు వెళ్తాం అనుకుంటున్నారు. ఏ బ్రాంచ్ తీసుకున్నా పర్లేదు, మనం అయితే సాఫ్ట్వేర్ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకు మెయిన్ థింగ్ ఏంటంటే కోడింగ్ స్కిల్స్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఈ కోడింగ్ స్కిల్స్ ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి వెళ్ళడానికే అవైలబుల్ గా ఉంటుంది. ఈ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, కెరియర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే కామన్ డౌట్స్ అయితే మీకు ఉంటాయి. చాలా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ పైథాన్, C++, జావా. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో మన కెరియర్ ఎటువైపు వెళ్ళాలని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం, పర్టికులర్ రూట్ మ్యాప్ లేక దాన్ని అక్కడనే మధ్యలోనే స్టక్ అయిపోతాం. కోడింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటాం. సో తోని, పైథాన్ తోని, జావాతోని అందరూ నచ్చిన లాంగ్వేజ్ తో స్టార్ట్ చేస్తారు. బట్ కరెక్ట్ గైడెన్స్ లేక మనం మధ్యలోనే స్టక్ అయిపోతాం. కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలని వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మెచ్చుకోవాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఇంకెవరైనా మీకు ఫ్రెండ్స్ కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. మనం పిచ్చ క్లారిటీలో కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలో అయితే తెలుసుకుందాం. మనం ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈస్ కోడింగ్, అసలు కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏం లేదు, కోడింగ్ మీన్స్ ఇట్ గివ్స్ ద ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ను మన కంప్యూటర్కి ఇచ్చేదానే మనం కోడింగ్ అంటాం. యాప్స్, వెబ్సైట్, గేమ్స్ ఆటోమేటిక్గా అన్ని కోడ్తోనే మనం క్రియేట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ యాప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బిల్డ్ విత్ ద కోడ్. 2025లో కోడింగ్ ఈజ్ ఏ మస్ట్ హ్యావ్ స్కిల్ ఈవెన్ ఫర్ నాన్ టెక్ స్టూడెంట్స్ కూడా కోడింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీగా నేర్చుకోండి. కంప్లీట్ రూట్ మ్యాప్, అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేయాలని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్ చేసుకుందాం. మనం చూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అడుగుతుంటారు, సో మెనీ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, బట్ ఏ లాంగ్వేజ్ నుంచి సింపుల్గా స్టార్ట్ చేయాలంటే నేనైతే బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అయితే నేను కొన్ని అయితే చెప్తాను, అవి అయితే చూజ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే పైథాన్. ఎందుకు నేను పైథాన్ అంటున్నానంటే ఇది ఈజీ సింటాక్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న AI, ML చాలా వాటిలో అయితే వాడుతున్నారు భయ్య పైథాన్ అనేది. సో ఆటోమేషన్ కూడా యూస్ఫుల్ అవుతుంది, అలాగే డేటా ఎన్క్రిప్షన్ కూడా యూస్ఫుల్ అవుతుంది పైథాన్ అయితే. ఇలా ఇన్ని యూస్ఫుల్ అవుతుంది కాబట్టి పైథాన్ బేసిక్ అయితే నేర్చుకో, చాలా ఫ్యూచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఎందుకంటే ఫర్ ద వెబ్ డెవలప్మెంట్ కోసం, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా జావా స్క్రిప్ట్తో బిల్డ్ చేయొచ్చు. నువ్వు ఒకవేళ వెబ్సైట్స్ బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం జావా స్క్రిప్ట్ అయితే పక్క మావ నీకు. నెక్స్ట్ C or జావా, ఈ రెండు లాంగ్వేజ్లు ఎందుకంటే యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద ప్లేస్మెంట్స్. నువ్వు ఒకవేళ ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అయితే మాత్రం జావా అండ్ C అయితే నేర్చుకో. ఈ జావా అండ్ Cలో కూడా విత్ DSA నేర్చుకుంటే ఇంకా బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది. చాలా కంపెనీస్ C అండ్ జావా ఉన్న వాళ్ళనే చాలా హైరింగ్ చేస్తున్నారు. దీంతో ఇంకా DSA నేర్చుకుంటే నీకు పక్కా జాబ్ అయితే వస్తుంది. ఇలా 1 by 1 అయితే లాంగ్వేజ్ నేర్చుకో, నీ ఇష్టం ఏదైనా చూజ్ చేసుకో, బట్ అది కూడా నీకు ప్రొఫెషనల్గా ఉండాలి. నేను పైథాన్ అని చెప్తానని పైథాన్ అయితే కాదు, నీ ఇష్టమైన లాంగ్వేజ్ని తీసుకోగానే, బట్ వాటిని బేసిక్ నుంచి అడ్వాన్స్గా అయితే నేర్చుకో. ఒకవేళ నీకు వాటి కంప్లీట్ రూట్ మ్యాప్ కావాలంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి, డెఫినెట్గా వీడియో చేస్తానికి ట్రై చేస్తాను నేను. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్సెప్ట్స్ అనేది సేమ్ ఉంటాయి కాబట్టి ఓన్లీ సింటాక్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను పైథాన్తో అయితే స్టార్ట్ చేయండి. తర్వాత పైథాన్తో స్టార్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫేవరెట్ లాంగ్వేజ్ని అడ్వాన్స్గా నేర్చుకోండి. ఇలాగైతే స్టెప్ బై స్టెప్ అయితే చేయండి. నెక్స్ట్ ఏంటంటే సెటప్ ఎన్విరాన్మెంట్ను ఎలా సెటప్ చేసుకోవాలంటే, ఏదైనా కోడింగ్ స్టార్ట్ చేయాలంటే టూల్స్ కావాలి కదా. సో దానికోసం అయితే ఇన్స్టాల్ VS కోడ్, ఎందుకంటే ఇది ఒక కోడ్ ఎడిటర్. కోడ్ రాయడానికి ఇది ఒక ఎడిటర్ లాగా అయితే యూస్ఫుల్ అవుతుంది VS కోడ్ అనేది. ఇన్స్టాల్ ద పైథాన్ ఫ్రమ్ ద python.org అఫీషియల్ వెబ్సైట్ నుంచి పైథాన్ అయితే డౌన్లోడ్ చేయండి మీరు. లేటెస్ట్ వర్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు అలా కాకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మొబైల్లో కూడా మీరు కోడింగ్ చేయొచ్చు. ఆన్లైన్ వెబ్సైట్స్కి అయితే వెళ్ళి ఆన్లైన్లో కూడా పైథాన్ కంపైలర్ యూజ్ చేసుకుని అయితే కోడ్ని అయితే రన్ చేసుకోవచ్చు. మీరు అలా కూడా నేర్చుకోవచ్చు. ఫోన్లో కూడా మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే లెర్నింగ్ కోడింగ్ బేసిక్స్. కోడింగ్ చేసేటప్పుడు బేసిక్గా నేర్చుకునేది ఏంటంటే ఎనీ లాంగ్వేజ్లో కామన్గా ఉండేవి ఏంటంటే ఇవైతే కామన్గా ఉంటాయి. సో ఇవి బేసిక్గా ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా నేర్చుకోండి. మీకు జావాల, Cల, పైథాన్లు ఎక్కడన్నా యూస్ఫుల్ అవుతాయి. సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ సింటాక్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది మీరు రాసే కోడింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఏం నేర్చుకోవాలంటే వేరియబుల్స్, వాల్యూస్ను ఎలా స్టోర్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే డేటా టైప్స్లో ఎలా నేర్చుకోవడం అంటే స్ట్రింగ్స్, నెంబర్స్, బులియన్స్ ఇలాంటివి అయితే నేర్చుకోండి. స్ట్రింగ్స్ అంటే ఏంటిది, అలా మెథడ్స్ ఎలా ఉంటాయి, స్ట్రింగ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, నెంబర్స్ ఏంటి, నెంబర్స్ వల్ల మనకి యూజెస్ ఏంటి, నెంబర్స్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తాయి, నెంబర్స్లో టైప్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోండి. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కూడా క్లియర్గా తెలుసుకోండి. నెక్స్ట్ డెప్త్కి పోవాలంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, డెసిషన్స్ తెలుసుకోండి.
నెక్స్ట్ లూప్స్, రిపీట్ యాక్షన్స్ తెలుసుకోండి, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇట్లా. నెక్స్ట్ ఫంక్షన్స్ నేర్చుకోండి, ఎందుకంటే రీయూజబుల్ బ్లాక్స్ కాబట్టి వాటి గురించి కూడా నేర్చుకోండి. లిస్ట్, డిక్షనరీస్, టపుల్స్, సెట్స్ వీటి గురించి కూడా నేర్చుకోండి, ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇలాగైతే ఈ టాపిక్స్ అన్నిట్లో కామన్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలని మీకు డౌట్ అయితే ఉంటుంది, నేను కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నార్మల్గా మనం Web3 స్కూల్స్, ప్రోగ్రామైజ్ ఇలాంటివి అయితే నేర్చుకోండి. ఇలా చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఫ్రీగా, నేను అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ కోడింగ్ ఛాలెంజెస్, ప్రాక్టీస్ రియల్ కోడ్. మనం కోడ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలంటే థియరీ అనేది తక్కువ నేర్చుకోండి, ఇట్స్ టైమ్ టు ప్రాక్టీస్. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, డైలీ 13 మినిట్స్ అయితే కోడ్ చేయాలి. ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవాలంటే హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ను డైలీ సాల్వ్ చేస్తుంటేనే లాజికల్ థింకింగ్ అనేది కూడా పెరుగుతుంది. స్మాల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం తర్వాత లాజికల్ని బిల్డ్ చేసుకోండి. లాజిక్ ఒక్కొక్కటి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటే. క్వశ్చన్ ఎలా వస్తుందో అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, మీ లాజికల్ డెవలప్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ బిల్డ్ ఏ మినీ ప్రాజెక్ట్స్. ఇవన్నీ అయిపోయాక మీరు ఒక ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలి. నౌ బిల్డ్ ఏ సింపుల్ ప్రాజెక్ట్. ఎలా సింపుల్ ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేయాలంటే క్యాలిక్యులేటర్ యూజింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ కానీ, క్యాలిక్యులేటర్ యూజింగ్ పైథాన్ కానీ ఎలాగైనా మీరు బిల్డ్ చేయొచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు బిల్డ్ చేయడానికి. గెస్సింగ్ గేమ్ కానీ, క్విజ్ యాప్ కానీ, టు డూ లిస్ట్ కానీ ఇలా చాలా ఉంటాయి, చాలా బిల్డ్ చేసుకోండి. మీకు కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ నేమ్స్ కూడా నేను ఇస్తాను, చూసుకోండి. ఇంకోటి, ప్రాజెక్ట్స్ను బిల్డ్ చేసిన తర్వాత GitHubలో పోస్ట్ చేయండి. మీరు ఒక ఓన్గా మీ పోర్ట్ఫోలియో అనేది కూడా క్రియేట్ చేసుకోండి. మీరు కూడా ఒక ఓన్గా ఒక పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకోండి. అలా మీ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, సర్టిఫికేట్స్ అన్నీ యాడ్ చేయండి, మీ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ JNU కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో 12+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా కంటెంట్ ఇస్తున్నా, మీకు కూడా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, చూసుకోండి. మీరు ఒకవేళ నాతో లింక్డ్ఇన్లో కనెక్ట్ కావాలంటే లింక్డ్ఇన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ కనెక్ట్ అవ్వండి నాతోటి. ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఏంటంటే చూజ్ కెరియర్ పాత్. కరెక్ట్ కెరియర్ పాత్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏంటంటే వెబ్ డెవలపర్. ఒకవేళ నువ్వు వెబ్ డెవలపర్ కావాలనుకుంటే మాత్రం HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ వైపు వెళ్ళండి, ఎందుకంటే ఇది మొత్తం వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి. ఒకవేళ నువ్వు యాప్ డెవలపర్ కావాలంటే ఫ్లటర్, రియాక్ట్ నావి వీటిని అయితే నేర్చుకోండి యాప్ డెవలపర్ కోసం. నెక్స్ట్ ఏంటంటే డేటా సైంటిస్ట్ కావాలంటే మాత్రం నువ్వు పైథాన్, పాండాస్, మిషన్ లెర్నింగ్ వంటి కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇలా చాలా స్కోప్స్ అయితే ఉన్నాయి 2025లో. నీ కెరియర్ పాత్ ఏందో కామెంట్ చేయి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. వాటి మీద కంప్లీట్ రూట్ మ్యాప్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది మీకు. మీ కెరియర్ పాత్ ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఒక కంప్లీట్ రూట్ మ్యాప్ వేసుకోండి. అంటే ఏం నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి నేను, ఇలా స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మీరు తెలుసుకోండి. ఏంటంటే స్టే కన్సిస్టెంట్. ఒకసారి స్టార్ట్ చేశాక డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ చాలా. నా వల్ల అయితే లేదు, వస్తలేదు అని మాత్రం బాధపడకండి, డెఫినెట్లీగా వస్తుంది. కానీ డైలీ ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ను అర్థం చేసుకోండి. అలాగే కోడింగ్ కూడా పైథాన్ బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ను కూడా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్మాల్ గోల్స్ అనేది సెట్ చేసుకోండి. బగ్స్ వచ్చినా కూడా పర్వాలేదు, మీ డెడికేషన్ మీ ఫ్యూచర్ బిల్డ్ చేస్తుంది. కాబట్టి డెడికేషన్తోనైతే మీ వర్క్ అయితే చేసుకోండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ కోడింగ్ టిప్స్. విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ స్టార్టింగ్ విత్ ఇన్ 2025? మీ జర్నీకి ఆల్ ద బెస్ట్. కోడింగ్ స్టార్ట్ చేయండి, మీ జర్నీకి ఆల్ ద బెస్ట్. కోడింగ్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సేమ్ కంటెంట్తో.